తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. రాత్రి నుంచే భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇళ్లలోని పాత వస్తువులు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు, వాడని వాటిని భోగి మంటల్లో వేస్తున్నారు. తెలుగువారి పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. 3 రోజులు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. భోగ భాగ్యాలు తెచ్చే తెలుగువారి భోగి అంటే చలిమంట మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు భోగి పండగను జరుపుకుంటారు. దీని ద్వారా చలికి గుడ్ బై చెబుతారు. భోగి నుంచి ఇళ్లలో పండగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడతాయి. బంధువులు, స్నేహితులతో తెలుగు పల్లెల్లో 4 రోజుల పాటు పండగ వాతావరణం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో భోగి వేడుకలను వైభవంగా చేస్తున్నారు. గంగిరెద్దుల సందడి, హరిదాసుల పాటలు, కేరళ డప్పుల కోలాహలం, గరగ నృత్యాలతో సందడిగా మారింది.